ఇంట్లో బిర్యానీ వండదు, బయట వడ్డించిన బిర్యానీ నచ్చదు. ఇలా వండి వడ్డిస్తుంటే కకృతి కన్నీళ్ళ రూపంలో వచ్చేస్తుంది. బిర్యానీకే ఇంత బరువైన డైలాగ్ కొట్టారంటే కూరకు బోరుమంటారేమో. కుమారి కర్రీ వేయ్. కర్రీయా? వేయ్, బాగా వేయ్. బిర్యానీలోకి బంగాళదుంప చికెన్ చేయలేదా? మీరు ఆకలి మీద ఆలోచించట్లేదు కానీ బిర్యానీలో బొక్కలు కూడా ఉండవు. ఎతక్కండి, ఏలు ఊడిపోద్ది. నిజమే లేవు. వై వారమా? కాదు, గౌరవ్. మిడిల్ క్లాస్ బతుకుల్లో క్లాస్ ఉంటుంది కానీ బిర్యానీలో పీస్ ఉండదు బాస్. కొట్టింది డైలాగ్. మీకు శాలరీలు సరిపోవు కాబట్టి భోజనానికి పిలిచి బాధపడతారేంటి? పులుసు పొయ్యి మీద పెట్టడం మర్చిపోయినట్టున్నారు. వెయిట్ చేస్తా, వండండి. వండలేక కాదు, ఓపిక లేక, మంట రాక. మిడిల్ క్లాస్ బతుకుల్లో క్లాస్ ఉంటది గానీ నెలంతా గ్యాస్ ఉండదు బాస్. ఎందుకు? బికాస్ సెపరేట్ సిలిండర్ కి శాలరీలు సరిపోవు కాబట్టి. పచ్చడుందా? అయ్యో దేవుడా! పచ్చడంగానే పరిగెడుతుందేంటి? పోని పెరుగు. అయ్యయ్యో దేవుడా! ఇదిగో అమ్మాయి, పెరుగన్న కూడా పరిగెడుతుందేంటి? అయ్యో, పొద్దున మిగిలిపోయిన చద్దన్నంలో మజ్జిగ మిక్స్ చేసుకొని అడుక్కొచ్చిన ఆవకే నంచుకొని తినేసామే. మిడిల్ క్లాస్ బతుకుల్లో క్లాస్ ఉంటది కానీ బ్రేక్ఫాస్ట్ లోకి దోశ ఉండదు బాస్. అయ్యో, పొద్దున్నే చద్దనంతా మేనేజ్ చేస్తాం ఎందుకంటే మాకు సాలరీ సరిపోవు కదా. ఏం పెర్ఫార్మెన్స్! 3 శాలరీలు వస్తున్నా ఇంత ముష్టి బతుకుతున్నారేంట్రా? మిడిల్ క్లాస్ బతుకులంటే ఇలాగే కదా బాస్ బతకాలి. ఇష్టం లేకపోయినా ఈఎంఐలు కట్టాలి, అవసరానికి మించి అప్పులు చేయాలి, ప్రెస్టీజ్ కోసం పట్టు చీరలు కొనాలి, నలుగురిలో నవ్వుల పాలు కాకుండా నగలు కొనుక్కోవాలి, ఇంకా నెలాఖరు వచ్చేసరికి ₹1 మిగిల్చకుండా మొత్తం ఖర్చు పెట్టేయాలి. మిడిల్ క్లాస్ బ్రతుకులంటే ఇలాగే కదా బాస్ బతకాలి. మీకు తెలియకుండా చాలా తేడాగా బతికేస్తున్నారా? శాలరీలు పెంచండి, చక్కగా బతికేస్తాం. ఎప్పుడు తినే మీ భోజనం కోసం కాకపోయినా అప్పుడప్పుడు వచ్చి తినే నా భోజనం కోసమైనా మీకు శాలరీ హైక్ చేస్తా. తొందరగా చేయండి. ఒరే అకౌంటెంట్, అరగాడి ఫ్యామిలీకి 20%, పోన 30% హైక్ చేయరా.